ఏంటి సార్ అదోలా ఉన్నారు? బాగానే ఉన్నానే. రోజు కంటే బాగా ఆలోచిస్తున్నట్లున్నారు. నిజమే పర్వతం, సుభద్ర గురించి ఆలోచిస్తున్నాను. ఆ గణపతి వాళ్ళు చేసిన పనికి శిరీష గారు అన్యాయంగా అన్నయ్యని బలి తీసుకున్నారని తెలిసింది. నిజమేనా అక్క? నిజమే. ఆ తప్పు చేసింది మా అన్నయ్య, చేయించింది ఆ గణపతి. దానికి సాక్ష్యం నేను. హరిగారి మీద కోపంతో ఆయన ఏం చేయలేక మీకు ఆయన అభిమానంతో పంపించిన తులసికోటకు బదులు బాంబు పెట్టిన దాన్ని పెట్టించింది ఆ గణపతే. మరి ఈ విషయం ఇప్పుడా చెప్పేది? ఏయ్, ప్లాన్లు వేయాల్సిన కర్మ మాకేంటి? నిజంగా ఏం జరిగిందో అదే తను చెప్పింది. ఇంకా మీ మాటలు, మీరు పంపించిన వాళ్ళ మాటలు నమ్ముతారని అనుకోవద్దు. నేనెందుకొచ్చానో ఆ పని పూర్తయిపోయింది. ఇంకా మీరు నన్నేదన్నా చేయాలనుకుంటే చంపేయండి. అంతేకాని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి. ఏంటక్క తను నిజం చెప్పినా నమ్మకపోతే ఇంకేం చేయాలి? తులసి చెప్పినా నమ్మడం లేదంటే ఇంకేం చేయగలం? చేసిన వాళ్లతో చెప్పిస్తేనే గాని తను నమ్మదు. తనని నమ్మించాల్సిన అవసరం మనకేంటక్క? 4 తన్ని తరిమేస్తే సరిపోతుంది. తన్నడం చంపడం కాదు. అన్నయ్య ఏ తప్పు చేయలేదు అన్న విషయం ఆ శిరీషకి తెలియాలి. తన మనసులో అన్నయ్య మీదున్న చెడ్డ అభిప్రాయం పోవాలి. అది పోయిన రోజు మనం తనని ఏం చేయాల్సిన అవసరం లేదు. మరి పోగొట్టేదెలా? దీనంతటికి కారణం ఆ గణపతి. వాడితోనే నిజం చెప్పించాలి. ఇంతకు ముందులా కాదు. ఇప్పుడు ఈ ఊరి పెద్ద ఈ చింతామణి హరి అని చాలా రోజులైంది. ఇంకా మీకు తెలీదా? ఇప్పుడు ఈ ఊరు నాది. ఇక్కడ మీరు ఏం చెయ్యాలన్నా ముందు నన్ను కలవాలి, నా అనుమతి తీసుకోవాలి. వచ్చేటప్పుడు వట్టి చేతులతో రాకూడదు. పద్ధతి తెలుసుగా? పద్ధతిగా వస్తే పద్ధతిగా మాట్లాడుకుందాం. ఈ రోజు కోసం కదా మన అక్కయ్య నువ్వు కళ్ళు కాయలు గజలాగా ఎదురు చూసిందే. అయినా నువ్వు పద్ధతి గురించి పద్ధతిగా మాట్లాడుతుంటే నాకు పాత నాయకులు గుర్తొస్తుంది. ఇన్ని రోజులు ఆ హరి అండ చూసుకొని ప్రతి వాడు రెచ్చిపోయాడు. ఇప్పుడు ఎవ్వడైనా మన కాళ్ల దగ్గరికి రావాల్సిందే, మన మాట వినాల్సిందే. సప్త సముద్రాలు సింగిల్ లెక్కతో ఇదేసి ఇంటి ముందున్న మురుగుగొట్లో టపేలు పడిపోయినట్టు. పాపం మన బాందీ బాబు సినిమా అంతా ఉండి క్లైమాక్స్ లేకుండా పోయి మనకి. అవునరా పాపం. ఆ హరిని ఏదో ఒకటి చెయ్యాలని ఎంతో ట్రై చేసి చివరికి తను పోయి జైల్లో కూర్చున్నాడు. ఎలా ఉన్నాడు ఏంటో. అవును మనక్కాయ్, ఆ అరిసి చచ్చిపోయిన విషయం మన బాందీ బాబుకి తెలుసంటావా? తెలియకుండా ఉంటుందా? తెలిస్తే మాత్రం ఏం చేస్తాడులే పాపం. మహా అయితే జైల్లో ఉన్న ఖైదీలకి అక్కడ ఉన్న సిబ్బందికి తల స్వీటు పంచిపెట్టి ఉంటాడు. జైల్లో కాదు, ఊర్లో బీర్లు పంచాలని వచ్చాను. అయ్యి బాబు మనక్కాయ్, బాందీ బాబు వచ్చాడు. గణపతి, ఎలా వచ్చావు? అప్పుడే వదిలేశారా? వీడు చేసిన పనికి ఎలా వదిలేస్తారు? మనకే బయటికి రాగానే ముందు మీ తమ్ముడిని లేపేయాలనుకున్నాను. మనకే కానీ ఆ హరిగాడు చనిపోయాడని తెలిసాక ఆ ఆనందంలో కోపాన్ని మర్చిపోయాను. మర్చిపోయావా మా బాబే? రేయ్, నువ్వు మాట్లాడుకో. అలాగే మనకే. సడన్ గా బయటికెలా వచ్చావు గణపతి? ఆ హరి చచ్చాడు అనగానే ఈ ఊర్లో నన్ను షాప్ పెట్టినవునన్న వాడి మాట గుర్తొచ్చింది. అర్జెంటుగా హరి ఆత్మకి శాంతి లేకుండా చేయాలనిపించింది. అందుకే కాస్త ఖర్చెక్కువైన పిల్లలు తెప్పించుకున్నాను, బయటకొచ్చాను. భలే వచ్చావు గణపతి. ఊర్లో మన జెండా ఎగురుతుంటే నువ్వు లేవే అని చాలా బాధపడ్డాను. రాకుండా ఎలా ఉంటాను చింతామణి గారు? హరి లేడు అంటే మనకి ఈ ఊర్లో ఎదురేముంది?
ఎదురేమన్నా అలా మెల్లిగా అంటావేంటి బ్యాంది బాబు? మా మనక్కకి ఎదురు రావాలంటే గడగడగా లాడిపోతున్నారా? మీరు కోరుకున్న అధికారం మీ చేతికొచ్చింది. మరి నా షాపుకి శంకుస్థాపన జరగాలిగా. అదెంత పని గణపతి? పంతులు గారితో చెప్పి మంచి ముహూర్తం పెట్టిస్తాను. అర్జెంటుగా షాప్ ఓపెన్ చేసి బ్రతికుండగా మనకి మనశ్శాంతి లేకుండా చేసిన ఆ హరిగాడి ఆత్మకి శాంతి లేకుండా చేయాలి. మరి ఇంకెందుకు ఆలస్యం? కానిచ్చండి. బాగా ఎండిపోయిన బోర్లో సడన్ గా నీళ్ళు ఎండిపోయినట్టు జనం తెగ ఆనందపడిపోతారా? పూజారి గారితో మాట్లాడి ఆ ముహూర్తం సంగతి కనుక్కో. అదే అంత పని మనక్కే. ముందు మీరు షాప్ ఏర్పాట్లు చూసుకోండి. షాప్ కాదు, ఈ ఊరు హరి గుండె కదా. ఆ గుండె మీద షాప్ పెట్టి పర్మనెంట్ గా మనమే మందు తయారు చేసేలా ఫ్యాక్టరీని పెడతాను. నీ ఇష్టం గణపతి, ఇది మనూరు. ఇక్కడ నువ్వు ఏమైనా పెట్టొచ్చు. అయితే భూమి పూజకి ఏర్పాట్లు చేయమని చెప్పండి. విన్నావుగా, ఆ పని చూడు. అలాగే మనకే. బ్యాందీ బాబు, నీ రొట్టిరిగి రొమ్ములో పడింది. నీ అమ్మవాడు నా కోసం ఈని ఉంటాడే. బకెట్ బకెట్ గా నిన్ను లవ్వు చేస్తేనే, ఎతల పాకు పోక సెక్క వేసుకుంటేనే. నీ అమ్మవాడు నా కోసం ఈని ఉంటాడే. నా బాబు వాడు నీ కోసం కని ఉంటాడే. నీ అమ్మవాడు నా కోసం ఈని ఉంటాడా. నా బాబు వాడు నీ కోసం కని ఉంటాడా. ఈని ఉంటాడా, అక్కని ఉంటాడా. ఈని ఉంటాడా, అక్కని ఉంటాడా. అన్నా 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 వాకనే వా. సాపాటు రెడీ చేస్తా ఉండాను. నువ్వు ఇలా తలుపు తీసి పెడితే ఎలా? ఎవరైనా వస్తే? యారు వస్తారు? వచ్చినా ఏమి చేస్తురు? ఎనకు కరాటే వచ్చును. అప్పుడియే ఒరే అడి. నేను చెప్పేది దొంగలు వస్తారని కాదు, ఎవరైనా వచ్చి నిన్ను చూస్తారని. ఓ అప్పుడియా? వెయిల్మా వెయిలు తాంగు ముడియలే. అదుకుదా తలుపులు తీస్తిని. వద్దు, ఎవరైనా చూస్తే కొంపలు మునుగుతాయి. ముందులేరా. నువ్వు ఉండుమా, సాపాటు చేసి వస్తును. ఒక్కసారి ఇది చూశాక చేసుకోవచ్చు. ఇలా రా. ఏందుమా, ఎన్న పుదియ పట్టుమా? కాదు, మా ఇంటి వివరాలు, మా వాళ్ల వివరాలు. నీకు ఆ వివరాలు తెలియాలి కదా. ఆమా ఆమా, యారు అన్నా అని తెలియమిల్లే. ఏంటి? అదేమ్మా, ఎవరు ఏమి అని తెలియాలి కదా అందును. పోడు పోడు పటం పోడు. కాస్త తెలుగులో మాట్లాడొచ్చు కదా. తమిళకారానికి తెలుగు ఎప్పుడు వస్తును? సరే, నా ట్రై చేస్తును. సరే, ఇట్రా అన్నయ్య. ఇది మా ఇల్లు. ఇది మెయిన్ డోర్. ఇది మా అన్నయ్య బుల్లెట్. రోజు ఇక్కడే పార్క్ చేస్తాడు. ఆ రోజు హాస్పిటల్లో చూసావు కదా మా అమ్మగారు. అమ్మావా? అమ్మ గురించి చెప్పేదేముంది? అమ్మకి అన్నయ్య అంటే ప్రాణం. మా అన్నయ్యకి కూడా అమ్మ అంటే ప్రాణం. అమ్మకి చెప్పకుండా అన్నయ్య ఏ పని చేయడు. అమ్మని చూడకుండా ఒక్కరోజు కూడా బయట ఉండడు. మా సింహం అన్న
అన్నయ్యకి నమ్మిన బంటు. అన్నయ్య కోసం ఏమైనా చేస్తాడు. అన్నయ్య కూడా సింహం అన్న లేకుండా ఎక్కడికి వెళ్ళడు. మా అన్నయ్య సింహ అని పిలుస్తాడు. వరుసకి మా అక్క. కానీ మా అన్నయ్య వాళ్ళ నీడని చూడ్డానికి కూడా ఇష్టపడడు. ఆ విషయం ఊర్లో అందరికీ తెలుసు. ఇతను మా సుభద్రక్క తమ్ముడు చైతన్య. వీళ్ళిద్దరూ మా అన్నయ్యకి అస్సలు నచ్చని మనుషులు. ఇతను పూజారి, చాలా మంచోడు. కానీ ఇతను వాళ్ళింట్లోనే ఉంటాడు కాబట్టి అన్నయ్యకి నచ్చడు. ఇతను ఏసీపీ, పేరు ప్రతాప్ శివ. హరికృష్ణ అన్నయ్యకి ఇతనికి పడదు. సరే సరే, అందరి గురించి చెప్పుండావు. విలనంగేమ్మా? విలనా? అదేమా, నీ అన్న పెండ్లాము. తన ఇదిగో తనే. నల్లదానే ఇరుక్. ఈమెదా మీ అన్నను చంపి పూడ్చినది. అలాగే కనిపిస్తుంది. ఆ మొహం చూసి అందరం మోసపోయాం. ఇప్పుడు ఎక్కడదా ఉండది? ఇంకెక్కడ, ఇంట్లోనే ఉంది. మీ అన్నను చంపిన మడిసిని ఎట్లాదా వీటిలో పెట్టుకుంటిరే? ఏం చేస్తా, నిజం తెలిసాక చంపి అవతల పారేద్దామంటే మా అక్క ఒప్పుకోలేదు. అన్నని చంపిన దానికి ఒకేసారి చావు రాకూడదు. మా అన్నయ్యది ఏ తప్పు లేదని తెలిసాక తనెంత తప్పు చేసిందో తలుచుకొని చావాలి అని మమ్మల్ని ఆపింది. నిజమే, తను చెప్పింది కరెక్ట్ దానే. నీ అన్నవాడు ఏ తప్పు చెయ్యలేదని తెలిసినా అదిదా పెరియ శిక్ష. సరే, పేరేమి? శిరీష. శిరీష. శిరీష, వీళ్ళ అన్నవాడిని చంపి అంద తాయని బాధ పెడతా ఉండావు. నాన్ వస్తా ఉండా. నీ పని అవుట్. ఆ దీపాన్ని చూసావా? నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఏం చెప్పాను? ఆ సౌభాగ్య దీపం ఆరిపోకూడదు, అది దీపం కాదు, ఆ రూపంలో వెలిగే భర్త ప్రాణం అని చెప్పానా? చెప్పారు. అయితే ఏంటి? అయితే ఏంటా? దీపం ఆరిపోయింది కనిపించలేదా? వెలిగించాలన్న జ్ఞానం లేకుండా ఏంటది? వెలిగించాల్సిన అవసరం లేదులేండి. అవసరం లేదా? ఏం మాట్లాడుతున్నావు? ఆ దీపం అలా ఆరిపోయిందంటే నా బిడ్డకు మంచిది కాదు. త్వరగా వెలిగించు. ఆయనే లేనప్పుడు దీపం వెలిగించి ప్రయోజనమే ఉంది? లేకపోవడం ఏంటి? నా బిడ్డ వస్తాడు, త్వరగా వెలిగించు.
వెలిగించాల్సిన అవసరం లేదు కాబట్టి ఆరిపోయింది. శిరీష, ఏం మాట్లాడుతున్నావు? ఉన్న మాటే అన్నాను. ఏంటమ్మా నువ్వు? కట్టుకున్న భర్తకి ప్రతిరూపం ఆ దీపం. ఆ వెలుగు ఆరిందంటే అశుభం. అశుభం జరిగిపోయింది, అందుకే ఆ దీపం ఆరిపోయింది. నా బిడ్డ నిక్షేపంగా ఉంటే దీపం ఎలా ఆరుతుంది? నీ అశ్రద్ధ వల్లే ఆరింది. ముందు నూనె పోసి వెలిగించు దాన్ని. దీపం వెలిగించినంత మాత్రాన పోయిన మీ అబ్బాయి తిరిగొస్తాడా ఏంటి? ఏంటా మాటలు? నా కొడుకు ఎక్కడికి పోతాడు? తిరిగి వస్తాడు. రాడు. వస్తాడు. 4 రోజులు కనిపించినంత మాత్రాన ఇంక రాడని అందరిలా నువ్వు అనుకుంటున్నావా? అనుకోవడం కాదు, అదే నిజం. నా కోపం తెప్పించకు. కట్టుకున్న భర్త గురించి భార్య మాట్లాడే మాటలేనా ఇవి? అతను ఒక భర్త, నేనొక భార్య. అతను తిరిగి రాలేనంత దూరం వెళ్ళిపోయాడు. లేదు, నా బిడ్డ వస్తాడు. రాడు. వస్తాడని చెప్తున్నానా? రాలేడు. శిరీష, అవును, నేను చెప్పేది నిజం. నన్ను వదిలి నా బిడ్డ ఎక్కడికి పోతాడు? వాడికి ఏమన్నా జరిగితే నీ 5వ తను నీకు దూరం అవుతుందన్న జ్ఞానం లేకుండా ఏంటా మాటలు? దూరం చెయ్యాలనే వచ్చాను, దూరం చేశాను. ఏంటి అర్థం కాలేదా? మీ అబ్బాయి లేడు, ఇంకా ఎప్పటికీ రాడు. రాకుండా ఎక్కడికి పోతాడు? ప్రశాంతంగా పైకి పోయాడు. నేనే పంపించా. ఇక ఆ దీపం వెలిగించాల్సిన అవసరం ఎప్పటికీ రాదు. నా బిడ్డ రాకపోవడం ఏంటి? ఏమైంది నా బిడ్డకి? చనిపోయాడు. అబద్ధం, అది అబద్ధం. నా బిడ్డకేం కాదు, నా బిడ్డకేం కాదు. వచ్చేస్తాడు, నా బిడ్డ వచ్చేస్తాడు. నా చేతులతో నేనే పొడిచి లోయలోకి తోసేశా. ఇంకెలా వస్తాడు చెప్పండి? ఇంకా అతని గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. నా బిడ్డని పొడి చేసావా? లోయలేకు తోసేసావా? వాడు నీ భర్తే, నీ మెడలో తాళి కట్టిన భర్త. ఇదే నా తాళి. ఇది తాళి కాదు, నీ కొడుకుని చంపటానికి నేను తీసుకున్న లైసెన్స్. బాధపడతారని మీతో ఈ విషయం చెప్పకూడదు అనుకున్నాను, కానీ చెప్పకపోతే మీరు మిగిలేలా లేరు. అందుకే చెప్తున్నా. నేను ఆ రోజు నా వాళ్ళందరూ చనిపోయారని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది అబద్ధం. మీ ఇంటికి రావడం కోసమే నేను ఆ డ్రామా ఆడాను. అనుకున్నట్లుగానే మీ ఇంట్లో చేరాను, మీ కోడల్ని అయ్యాను. చివరికి వచ్చిన పని పూర్తి చేశాను. నా బిడ్డని చంపావా? చంపాను. నా వాళ్ళని చంపితే వదిలేస్తానా? అందుకే నా పగ తీర్చుకోవాలని ఇంటికొచ్చాను. తల వంచి తాళి కట్టించుకున్నాను. భార్య అయ్యేది అందరూ కాపురం చేయడానికైతే నేను కక్ష తీర్చుకోవడానికే అయ్యాను. ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ అన్నీ తప్పించుకున్నాడు. చివరికి ఇలా కుదిరింది, చంపేశాను. సౌభాగ్య దీపాన్ని
నా చేతులతో నేనే ఆర్పేశాను. ఎంత ధైర్యమే నీకు? నా ఎదురుగా నిలబడి నా బిడ్డ ప్రాణం తీశానని చెప్తున్నావా? నిజం చెప్పడానికి భయం ఎందుకు? నా బిడ్డ కడుపులో కత్తి దింపావా? వాడి నెత్తురు కళ్ళ చూసావా? బ్రతకూడదే నువ్వు. చంపేస్తాను, నిన్ను చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను నిన్ను. నా చేతులతో చంపేస్తాను. నా చేతులతో నేను నిన్ను చంపేస్తాను. నువ్వు చావాలి, బ్రతకూడదు. హరి! హరి!